ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. జాన్ సుజ్ఞానం కదా, శామ్యుల్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు? బాగున్నారు బ్రదర్. మీరు ఎలా బ్రదర్ ఉన్నారు? బాగున్నా. థ్యాంక్ యూ బ్రదర్. బాగున్నాను. థ్యాంక్ చిన్న యూ. సామ్యం పనిలో. వందనాలు. ఎస్ సార్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు డూయింగ్ సార్? చెల్లిస్తున్నామయ్యా. కాల సమయంలో ప్రభా మేమంతా కలిసి ఇదిగోనైనా మరి ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో ప్రభా మరి అటెండ్ అవ్వడానికి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయం కొరకు ప్రభా మరి ఈ యొక్క టెక్నాలజీని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా మేము అందరం కలిసి ఆయా ప్రాంతంలో ఉన్నప్పటికీ వాక్యంలో ప్రభా మరి ఏకమవి తండ్రి మరి నైనా మరి జూమ్ మీటింగ్ ని ప్రభా మరి మేము ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా తండ్రి మరి ఇది కంటిన్యూ చేసిన బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి ఇలాంటి సావాసం ప్రభా అనేక మంది నాయన రావడానికి ఈ సావాసంలో తండ్రి మరి ఎన్నో విషయాలు తెలుసుకొని సంఘాన్ని బలపరుచుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మరి పురికొల్పుకుంటూ అనేకులకు తండ్రి మార్గదర్శులుగా మాదిరిగా మేము జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రత్యేకంగా తండ్రి మరి ఈ రోజు మరి పాడవే పాటల్లో మరి చెప్పబోతున్న వాక్య సందేశంలో మరి జాన్ సుజ్ఞాన్ బ్రదర్ను మీరు ప్రత్యేకంగా మీరు అభిషేకించండి. తన దార ప్రభా తన నోటి దార మాకు నేను విలువైన మాటలు మీరు అనుందిరించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మాటలు ప్రభా విని మరి ఇంకా అనేక ఆలోచనలు తండ్రి మరి నీవు మర్మాలను తెలుసుకొని ప్రభా మేము బలపడుతూ మా సంఘాన్ని బలపరుచుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ నీకు నమ్మకంగా సాక్షులుగా ఈ లోకములో తండ్రి మా యాత్ర ముగించడానికి మీరే కృప చూయించమని ప్రార్థన చేస్తున్నాం. రాబోతున్న బిడ్డలందరినీ ప్రభా మరి సమయానికి నడిపించండి. మరి ఇందులో నేను ఇంకా జాయిన్ కాలేకున్న బిడ్డలందరినీ ప్రభా ఒక్కసారి మాట్లాడి వారితో కూడా తండ్రి మీరుండి మరి అటెండ్ అవ్వడానికి మీరే సమయం వారికి కేటాయించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క నైనా మరి ప్రార్థనలో ప్రతి ఒక్కరు ప్రభా అటెండ్ అవ్వడానికి అనేకులు తండ్రి మరి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తండ్రి నమ్మకంగా ప్రభా మరి పని చేయడానికి ఇందులో ఉన్న వీళ్ళందరినీ మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యము, మంచి ఆయుష్ను, మంచి తలంపులు ప్రభ ఇచ్చి ఇంకా అనేకులకు తండ్రి మేము ఒక మార్గం చూపించే బిడ్డలుగా ముందు ఉన్న రోజుల్లో నడిపించడమని ప్రార్థన చేస్తున్నాం. అదే విధంగా తండ్రి మరి జూమ్ మీటింగ్ ని ప్రభ మరి నాయన బిడ్డలు ప్రభ మరి కష్టపడి మరి నాయన ఈ యొక్క సమయాన్ని ప్రభ మాకు నైనా నడిపించడానికి ఒక నాయకుడిగా తండ్రి మరి మా మధ్యలో ఉన్నటువంటి మరి నాయన నాగరాజ్ బ్రదర్ ని ప్రత్యేక పరిచినందుకు నీకు వందనాలు ప్రభా. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి పిల్లలు కూడా ప్రభా మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయని అన్నారు. వారితో మీరు ఉండండి ప్రభా. మరి క్షేమకరం ప్రయాణం, మంచి చదువులో, మంచి విశ్వాసంలో తండ్రి బలపడడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించి రాబోయే రోజుల్లో గొప్పగా ఆశీర్వదించి ముందుకు నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ సమయంలో మనం ఒక పాట ద్వారా దేవుణ్ణి వర్షిప్ చేద్దామండి. సో సుజ్ఞానం బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే. ఓకే, సిస్టర్ గారు పాట పాడతారు. షూర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన సహోదరులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. పాట పాడుతుంది. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే
చేశావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, పశ్చాత్తాపం కలిగెనాలో క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని, నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని, అతిశయించెద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ సాంగ్. ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, పేరు పేరున మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ మనమందరం ఈ ప్లాట్ఫామ్ను యూజ్ చేసుకుంటూ ఒకరికొకరం సహకారిగా ఉంటూ ఒకరికొకరం ప్రేమించుకుంటూ తర్వాత ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా ఈ ప్లాట్ఫామ్ వినియోగించుకుందాము. ప్రతి ఒక్కరికి ఉన్న మన
దేవుడిచ్చిన తలాంతులను మనం అభివృద్ధి చేసుకుంటూ మనం ఇతరులకి ఇంకా నడిపించేవారుగా మనం తయారవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ వాడుకుందాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిస్టర్. అగైన్ ఈ సమయంలో పాస్టర్ గారు అయినటువంటి జాన్ సుజ్ఞాన్ గారికి ఈ సమయం మనం అప్పగిద్దాం. సో థ్యాంక్ యూ పాస్టర్ గారు. దిస్ ఈస్ ద టైం ఫర్ యువర్ మెసేజ్. ఓకే, మంచిది. దేవుడు మనను ప్రేమించి కనికరపడి మరొక మంగళవారపు దినాన ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయన మాటలు వినటానికి, ఆయనను స్తుతించి ఆయన గణపరచడానికి, ఆయన కొనియాడటానికి ఈ విధంగా మనము దేవుని పేరట మరి మంచి స్నేహభావం కలిగి ఒకరిలో ఒకరు వాక్యం చేత బలపడటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థనతో మన వాక్య భావనకి వెళదాము. దయగలిగిన ప్రేమ గల మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మీ బిడ్డలతో కలిసి నైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించటకుని మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దినదాసుని మీ సిల్వ చాటు మరుగుపరచుకుని సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా అప్పుడు మీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా మీరు సహాయం చేయండి. ప్రభు చూపించమని ప్రభు యేసు క్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు మన యొక్క వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుకుందాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు మనము చదువుదాము. నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముంటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యోధా బెత్లెహేం వారైన ఎఫ్రాయితీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిలియోను ఇద్దరును చనిపోయి తాను కలిగిన 2 కుమారులను తన మంట పెడుతుంది కదనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదవబడిన యొక్క వాక్య భాగంలో ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్పి తర్వాత నేను వాక్యంలోకి వెళ్తానంటే, మరి న్యాయాధిపతుల యొక్క దినాలలో కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఒక కుటుంబం యోధా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మోయాబు దేశానికి వచ్చిన తర్వాత వచ్చేటువంటి కుటుంబ యజమానుడు చనిపోయాడు. తర్వాత తన కుమారులు అక్కడే ఉండి మరి మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. తర్వాత వారు కూడా 10 సంవత్సరాల వారు కూడా ఇద్దరు కుమారులు చనిపోయారు. నయోమి ఒక్కదే మిగిలింది. నయోమి ఒంటరి అయిపోయింది. నయోమికి 2 కోడలు ఉన్నారంతే. ఇది మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చదివిన వాక్య భాగం. ఈరోజు మనం ఇందులో నుంచి ఎలిమెలెకు యొక్క జీవితాన్ని నేర్చుకోబోతున్నాం. ఎలిమెలెకు యొక్క జీవితాన్ని. నేను ఈ యొక్క వాక్యానికి ఏమని పేరు పెడుతున్నానంటే, బ్రతుకు తెరువు కోసం వెళ్ళినాడు, బ్రతుకే పోయింది. బ్రతుకు తెరువు కోసం ఆయన ఈ కరువు వచ్చినప్పుడు బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడు, కానీ ఆయన బ్రతికే లేకుండా పోయింది. అది మన యొక్క వాక్య భాగం యొక్క టైటిల్. మొట్టమొదటిగా అందులో నుంచి 3 పాయింట్లను మనం తీసుకుంటున్నాము. యోధా బెత్లెహేం వదిలి మోయాబు వెళ్ళిన ఎలిమెలెకు, అది మొదటి భాగం. రెండవది, దేవుడుండు స్థలము వదిలి దేవుడు లేని స్థలానికి వెళ్ళాడు. దేవుడుండు స్థలము వదిలి దేవుడు లేని స్థలానికి వెళ్ళాడు. మూడవదిగా మనం చూస్తున్నాము, బ్రతుకుదామని వెళ్ళాడు కానీ తన బ్రతుకును
పోగొట్టుకున్నాను. ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించి మనం అందులో నుంచి ఈ 3 పాయింట్లను మనం తీసాం. ఇందులో ఎలిమేలేకు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. కరువు వచ్చింది. కాబట్టి మొదటి భాగం చదువు. యూదా బెత్లెహేము వదిలి మోయాబుకు వెళ్ళిన ఎలిమేలేకు. న్యాయాధిపతి అయిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులు వెంట పెట్టుకుని మోయాబు దేశం కాపురం ఉంటకు వెళ్ళెను. ఆ మనిషిని పేరు ఎలిమేలేకు. ఎందుకు వెళ్ళాడంటే ఆయన మోయాబు దేశానికి కాపురం ఉండుటకు వెళ్ళాడు. ఒకవేళ ఆయన ఏదో కరువు వచ్చింది కాబట్టి కరువు తట్టుకోలేక బ్రతకడానికి వెళ్ళాను అంటే మరలా తిరిగి వచ్చేవాడు. కానీ అది తిరిగి రావడానికి వెళ్ళలేదు, అక్కడ కాపురం ఉండడానికి వెళ్ళాడు. సరే, కరువు వచ్చింది కదండి, వెళ్ళటం తప్పేముంది అనుకుంటాం. చెప్పాలంటే ఎలిమేలేకు ఒక మంచి ఫాదర్ అన్నమాట. ఎందుకంటే తన భార్య బిడ్డలను పోషించుకోవటానికి ఖచ్చితంగా బాధ్యత కలిగిన వాడు. కాబట్టి కరువు వచ్చింది కనుక ఎలాగైనా సరే నా భార్య బిడ్డలో నేను పోషించాలి అంతే. కానీ ఆ విషయంలో ఆయన మంచి వ్యక్తే కాదంటలేదు, కానీ వారిని పోషించడానికి ఎక్కడికి వెళ్ళాడు, అది వచ్చిన ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది, తన కుటుంబాన్ని ఖచ్చితంగా పోషించుకోవాలి. అందులో మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే ఇంటి యజమానుడు బాధ్యత వహించాలి. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కుటుంబ యజమానులు అనేకమైన ఆలోచనలను ప్రయత్నం చేయాలి. అనేక ఆలోచన కలిగి ఉంటాడు ఎలాగైనా సరే. అయితే ఇక్కడ మనము యూదా బెత్లెహేము వదిలి మోయాబుకి వెళ్ళాడు, అంతవరకు మంచిదే. కానీ అసలుకి యూదా అంటే అర్థం ఏంటి మనకు అందరూ తెలుసు. యూదా అంటే స్తుతి, బెత్లెహేము అంటే రొట్టెల గృహం. ఈ యూదా బెత్లెహేము మరి దేవుడిని స్తుతించి ఆరాధించేటువంటి స్థలం. మరి బెత్లెహేము సమృద్ధి గల దేశం, సమృద్ధి గల ఊరు, సమృద్ధిగా దేవుడు ఆహారం ఇచ్చేటువంటి స్థలం. మరి ఆ స్థలంలో మరి కరువు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? కరువు రావడానికి కారణం ఏంటి? దేవుడు గొప్పగా మరి ఉన్నటువంటి ఆ ప్రాంతం కరువుగా మారటానికి కారణం ఏంటో మనము మొదటి వచనం చదివాం. ఏమని చదివాము? న్యాయాధిపతుల ఏలిన దినములలో అని చదివాం. అంటే న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం చూడాలి. అసలు ఎందుకు కరువు వచ్చిందంటే వారి యొక్క జీవితము, వారి యొక్క నడవడిక ఎలా ఉందో చూస్తే అప్పుడు మనకి అర్థమవుద్ది ఆయన ఎందుకు ఆ దేశానికి కరువు రావడానికి కారణం ఏంటో అన్నది మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. అక్కడ ఒక విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము మనము ఆ తరం వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడి చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించి తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును ఆస్తరోతును పూజించింది. కాబట్టి యెహోవా కోపాగ్ని యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోసుకున్న వారి చేతికి వారిని అప్పగించిన వారి ఇశ్రాయేలు దోసుకొనిది. ఆయన వారి చుట్టూ వారి శత్రుల చేతికి వారిని అప్పగించిన కనుక వారు తమ స్థితిలో నిలవలేకపోయేది. ఇక్కడ మనం ఏమర్థం అవుతుందో మన చదవని యొక్క వాక్య భాగంలో దేవుడు వారికి చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా వారు మర్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ జనరేషన్ పెరుగుతూ వస్తున్నప్పుడు దేవునిని ఎరగని ఒక తరం వచ్చింది. దేవునిని ఎరగని తరం వచ్చింది. అంటే దేవుని యందు భయం లేదు, భక్తి లేదు, విధేయత లేదు. అసలు ప్రభు అంటేనే అసలుకి ఏమాత్రం కూడా అసలుకి ప్రభువుని విసర్జించారని వాక్యం చదివిస్తుంది. విసర్జించుట అంటే ఆయన అసలు పట్టించుకోలేదు. ఆయన్ని దేవుని పట్టించుకోవాలి చెప్తున్నారు. ఏమని? ఇదిగో మన పితరులైనటువంటి నాయకులు మోసే ఇదిగో విధంగా మనందరం కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మన పితరులు అక్కడి నుంచి మనల్ని కానాను నడిపించారయా. అక్కడికి వచ్చిన తర్వాత యెహోషువ మనకి
ఉండి మనకి మరి భూమి అంతా కూడా ఇచ్చాడు, బ్రతకమన్నాడు, బ్రతకమని చెప్పాడు అని చెప్పినారు. చెప్పలేదు అన్నం మనం. అయితే చెప్పినప్పటికి కూడా అవన్నీ కార్యాలు మర్చిపోయారు. ఈ తరానికి వచ్చేసరికి కాలం మారేకుంది. చూడండి, ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాము, అప్పుడు ఉన్నటువంటి భక్తి, విధేయత, లోబడితనం ఇప్పుడు లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి క్రైస్తత్వానికి మరి పాత రోజుల్లో చూస్తున్న క్రైస్తవానికి చాలా తేడా ఉంది. ఎంత తేడా అంటే అసలు పోలికలే, మనం పోల్చుకోలేనంత తేడా ఉంది. ఆ రోజుల్లో మరి ఎంతటి నిష్ట కలిగి ఉండేవారు. కానీ ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూపించి అదే చేయొచ్చు, ఇది చేయొచ్చు, పర్వాలేదు అని చెప్పి సమర్థించి నిష్ఠగా, భక్తిగా దేవుని కొరకు నిలబడేటువంటి వ్యక్తులుగా తయారు చేయకుండా పర్వాలేదులే అని చెప్పి దేవుని యొక్క ప్రతి విషయాన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఇదిగో విగ్రహారపత్యమైనది ఏది తినకూడదని వాక్యం మనకు బోధించగా, కానీ ఈ రోజులు ఏమంటున్నారు, తినొచ్చు అని బోధిస్తున్నారు. ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని దాన్ని ఎలాగని చెప్పి, ఇదిగో అమ్మవారు ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని తినొచ్చు. చూడండి ఎంత మరి ఆనాటి కాలం ఉన్నటువంటి ఒక భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి, ఇప్పటి కాలపు భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి చాలా తేడా ఉంది, మారిపోయింది. కానీ ఈ రోజులు ఏమవుతుందంటే మిక్సింగ్ అయిపోయారు అన్నమాట. ఎలా మిక్సింగ్ అయిపోయారు? అన్య జనులతోనూ, అనుజనుల యొక్క ఆచారాలతోనూ, అలాగే క్రైస్తవ యొక్క పద్ధతులతోనూ, మరి ప్రభుతోనూ, అలాగే ఇలాగా అందరితో మిక్స్ అయిపోయి బ్రతుకుతున్నటువంటి కాలం కాబట్టి విశ్వాసులు ఎవరు, అవిశ్వాసులు ఎవరు కనుక్కోవటం చాలా కష్టమైపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది అన్నమాట. ఎందుకనంటే గొప్ప గొప్ప దైవజనులే ఆ విధంగా యూట్యూబ్ చెప్పి ఇదిగో నీతి న్యాయంగా బ్రతికేటువంటి మరి స్వార్థకుల మాట వినకుండా చేసేసారు. కాబట్టి ఆ విధంగా ఆనాటి కాలంలో వారందరూ కూడా దేవుడు ఏమండి, ఆయన ఇశ్రాయేలు కొరకు చేసే కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కనుక కీడు చేసి ఐగుప్తు నుండి వారు రప్పించిన తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. ఇది ఎంత భయంకరం. కాబట్టి ఆ విధంగా వారు పాడైనటువంటి జీవితం, వారి స్టాన్స్. అందుకే వాక్యం ఏముంటుందంటే 21వ అధ్యాయం 25వ వచనంలో, వారికి రాజులు లేనందున, న్యాయాధిపతులు లేనందున వారందరూ కూడా తమ తమ ఇష్టానుసారంగా బ్రతికిరి అని వాక్యం చదివిస్తుంది. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే. వారి యొక్క ప్రవర్తన అంతా కూడా వారి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి బ్రతికారు. కానీ అలాంటి రోజు సమయాలలో దేవుడు ఆ ప్రాంతం మీదికి కరువును రప్పించాడు. కరువు రావడానికి కారణం ఏంటంటే మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క తొందరపాటుతనం, మానవుని యొక్క దేవునికి వ్యతిరేకంగా జీవించడం, మానవుడు దేవుని మీని ఎదురు తిరగటము, దేవునికి ఎదురు తిరగటం అన్నమాట. దేవునికి ఎదురు తిరగడం అనేది చాలా భయంకరమైనటువంటిది. అంటే దేవుడు అంటే లెక్క చేయకపోవడం. అప్పుడు దేవుడు అనేక మార్లు న్యాయాధిపతుల్లో అనేక రకాలుగా వారిని ఖండించుకుంటూ, శిక్షించుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో ఒకటే ఈ యొక్క కరువు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనకి రకరకాలైనటువంటి అనుకునేటువంటి పరిస్థితుల్లో మనకు సమస్యలు, బాధలు, ఇబ్బందులు మనలను ఆవరిస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఎక్కడో మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, ఎక్కడో మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపించట్లేదు, ఎక్కడో మనం దేవుని యొక్క మాటకు లోబడటం లేదు, ఎక్కడో దేవుని యొక్క మాటకు ఆయనకు సంతోషపరచలేకపోతున్నాం, ఎక్కడో ఒక భాగంలో దేవునికి మనం అవమానం తీసుకొస్తున్నాం. కాబట్టి అందువల్ల మనకు కొన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఒకవేళ రావచ్చు, వస్తాయి కూడా. ఎందుకు అన్నట్టయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ఆ చేయటం వల్ల మనము ఆయన వైపు తిరుగుతామేమో అన్నటువంటి ఆశ ఆయనకు ఉంది. అయితే ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మన మొర ఆలకించే వాళ్ళు ఉన్నాడు. ప్రభు ఎంత గొప్పవాడంటే మనం ఎంత భయంకరంగా ఎంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నప్పటికీ తిరిగి ఆయన వైపు మన హృదయాన్ని మనం పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే ఆయన మొర ఆలకించేవాడు ఉన్నారు. కాబట్టి ఇక్కడ కరువు కలిగి వచ్చింది. ఆ కరువు సమయంలో ఎలిమెలెకు చేయవలసిన పని ఏంటంటే దేవుని వైపు తిరగవలసిన వాళ్ళై ఉండి
తను ఆయన ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఇస్రాయల్ అందరూ ఉన్నారు. అంత మందిలో ఈ ఒక్క కుటుంబం తిరిగి మోయాబు దేశానికి వెళ్ళటం అనేది ఆయన ఎలిమెలెకు దేవుని ఎడల విధేయత, దేవుని ఎడల విశ్వాసం లేని వారుగా కనబడుతున్నారు. దేవుని ఎడల విధేయత, దేవుని యొక్క వాగ్దానానికి విధేయత చూపిన వాడుగా కనబడుతున్నాడు. అలాగే మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాడు. చూడండి, ఒక వాక్యాన్ని మనం చదువు న్యాయాధిపతుల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో మనం చూస్తాము. 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మిద్యానుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తని పంపెను, అతడు వారితో ఇలాగూ ప్రకటించెను. నేను చెబుతాను ఇందులో ఉన్న వాక్య భాగాన్ని. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు బాధ, ఇబ్బంది, సమస్య వచ్చినప్పుడు ఏం చేశారు? ప్రభు దగ్గర మొరపెట్టారు. ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు వెంటనే ప్రవక్తను పంపించాడు. వెళ్ళి వారితో మాట్లాడు, వారికి నా మాటలు చెప్పు, వారికి వెళ్ళి వారిని ఓదార్చు, వారికి ఇదిగో ఒక మంచి మాట చెప్పి వారి మనసులను నిర్మల మనసు, ఇదిగో దేవుని యొక్క మాట, నా యొక్క మాట చేత వారిని ఆదరించు. ఏమని ఆదరిస్తాడు ప్రవక్త వచ్చి? ఇదిగో ప్రభు ఉన్నాడు, ఆయన వైపు తిరగండి, ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, ఆయన నడిపించేవాడై ఉన్నాడు, ఆయన కాపాడు దేవుడై ఉన్నాడు, ఈ కరువులో, ఈ ఇబ్బందులు, ఈ సమస్యల్లో కూడా ఆయన లేవనెత్తి వాళ్ళై ఉన్నాడని ఒక ప్రవక్తను పంపించాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నట్లయితే మనకి ఏం నేర్చుకున్నట్టే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మన యొక్క సొంత నిర్ణయం తీసుకొని అటు ఇటు వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఎలిమెలెకు సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఇదిగో రాంగ్ స్టెప్ వేశాడు. అలా కాకుండా ప్రభు ఎదురు రావాలి అన్నది ఈ యొక్క వాక్య భాగము మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమని చదివిస్తుంది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, అంతటి రాయకూడదు, ఆయన గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరిచేదను అన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా మనము ఆయన వద్దకు రావాలని ఆయన ఆశిస్తాడు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు, సమస్యలు, లేకపోతే ఏదైనా సమస్యను మనం వెంటాడుతున్న అర్థం ఏంటంటే మనము కమ్ బ్యాక్ టు గాడ్, దేవుని వద్దకు రావటానికని ఇష్టపడుతున్నాడు. మొరపెడతారేమో, కనిపెడతారేమో, లేక పశ్చాత్తాపడతారేమో, ఇదిగో నా ప్రేమను వారికి తిరిగి పంచాలన్న ఆశతో ఎదురు చూసి వాడై ఉన్నాడు. మన ప్రభు అటువంటి వాడు. మన ప్రభు ప్రేమతో శిక్షించేవాడు, కానీ మనిషి నాశనం అవ్వాలని శిక్షించాడు. ఆయన శిక్ష ఎలా ఉంటుందంటే అది ప్రేమతో కూడినదే ఉంటుంది. ఆ శిక్ష ద్వారా మనకు మేలు కలుగుతుంది. ఆ శిక్ష ద్వారా 2 పనులు జరుగుతాయి. ఒకటి, మనం ఆయన దగ్గరకు వస్తాము, రెండోది ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ప్రభు పెట్టే శిక్ష ఎలాంటిదంటే మొట్టమొదటిగా మనం ఆయన ఎద్దుకు మనం చేరుతాము, రెండోది ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడే. కాబట్టి అది అర్థం చేసుకోలేనటువంటి ఎలిమెలెకు ఇదిగో మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ఇదిగో ఏమనుకోవాలి ఎలిమెలెకు? ఇదిగో నా బంధువులు ఉన్నారు, నా యొక్క రక్త సంబంధికులు ఉన్నారు, లేకపోతే నా గోత్రాలు ఉన్నాయి, నాకు ధర్మశాస్త్రం ఏమి బోధించింది, ఇదిగో మరి విగ్రహారాధికి సంబంధించిన ప్రాంతానికి వెళ్ళకూడదు కదా, లేకపోతే ఇలాంటి సమయాలు నేను వెళ్ళకూడదు కదా, దేవుని నిరీక్షణ ఉంచాలి కదా, నమ్మకం ఉంచాలి కదా, ప్రభు పట్ల విధేయత కలిగి ఉండాలి కదా, ప్రభు వైపు చూడాలి కదా అని ఆ యొక్క మనసులో ఆయన లేవు. బ్రతకాలనుకున్నాడు, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు బిడ్డలతో కలిసి ఉండాలి అన్నటువంటి ఆశ ఆయనకు కలగలేదు. ఇదిగో దేవుడి బిడ్డలతో కలిసి ఉండాలి, అది ఏదైనా సరే, ఇదిగో వారికి ఏం జరుగుతుంది అదే నాకు జరుగుతుంది కదా, దేవుడు వారిని ఎలా పోషిస్తాడు ఈ కరువుల్లో, ఇబ్బందుల్లో, ఇలాంటి సమయం నన్ను కూడా పోషిస్తాడు కదా, నా కుటుంబాన్ని కూడా పోషిస్తాడు కదా, నా బిడ్డలను కూడా పోషిస్తాడు కదా అన్నటువంటి ఆలోచన ఎరగకే ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఒక మంచి దేవుని యొక్క వాక్యం మనం చూడగలము. మోసే జీవితంలో మనం చూడగలం. ఇదిగో మోసే జీవితంలో మనం చూడగలం ఆయన ఎలాంటి మాట్లాడుతూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనకు అర్థమవడం కోసం ఈ వాక్య భాగాన్ని మనం చూడడానికి ప్రయత్నించేద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచ్చిన చదువుతాను. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాపను భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి పరో కుమార్తె కుమారుడని
అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు అని వాక్యించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తము నింద, దేవుని బిడ్డలతో శ్రమ. మోసే చెప్పాలంటే ఆయన మనకందరికి తెలిసిన విధంగా గొప్ప వ్యక్తి. ఆయన పరువు ఆ ఐగుప్తు దేశంలో ఒక గొప్ప అధికారిగా, లేకపోతే ఆ పరో కుమార్తె యొక్క కుమారుడు కనిపించుకున్న వ్యక్తి. ఆయన చాలా చాలా వైభవంగా బ్రతకొచ్చు. ఆయనకి అక్కడ ఆయనకు కావలసినంత ఉంది. కానీ ఆయన మనసు ఎలా ఉందంటే దేవుని బిడ్డలతో, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దేవుని బట్టి నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎలిమెలెకు దేవుని యందు భయము, భక్తి ఆయన కనబరచకుండా ఆయన బయటకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇదిగో నా బిడ్డలతో నేను, ఇదిగో నా ప్రజలతో నేను, ఇదిగో నా యొక్క సంఘముతో నేను, లేకపోతే నా సమాజంతో నేను, ఇదిగో ప్రభువు అనుమతించిన ఈ కరువుని వారితో కలిసి నేను కూడా శ్రమంలో ఉండి, నేను కూడా వారితో పాలు భాగస్తున్నాయి ఉండి, నేను కూడా వారితో జీవించి ప్రభువు నామానికి మహిమకరంగా నేను బ్రతకాలి కదా అన్నటువంటి ఆశ ఆయన లేకుండా పోయింది. అందుకని ఆయన ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మోయాబు దేశం గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 60:8 మనం చూస్తాము. మోయాబు నా కాలు కడుక్కును పల్లెము అన్నాడు. అంటే దేవుడు అంత ఇదిగా ఆ మోయాబు దేశం గురించి మనకు అందరికి కొంతవరకు మీకు తెలుసును కూడా, అయినప్పటికీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కానీ మోయాబు దేశం దేనితో కూడినటువంటిది? పాపముతో కూడినటువంటి భయంకరమైనటువంటి పాపపు స్థితి కలిగినటువంటి ప్రాంతము, ఆ భయంకరమైన విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతానికి ఆయన వెళ్ళటం అన్నది ఇక్కడ రాస్తాడు. యొక్క మాట 60:8 మోయేబు నేను కాలు కడుక్కును పల్లెము అన్నాను. మోయేబు మరి మనకు అందరూ మోయేబు ఎక్కడి నుంచి వచ్చాడు? మోయేబీలు లోతు కుమార్తెలో ఒకరి యొక్క కుమార్తె పుట్టినట్టు మోయేబు. వారి విగ్రహారాధికులు, భయంకరమైన అన్నిటికంటే కూడా వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగిన వారు. సంఖ్యాకాండం 25 మొదటి వచనం చూస్తాం కదా, ఇశ్రాయేలును మోయాబీయులతో పాపం చేసినట్టుగా మనం చూస్తాం. ఎంత భయంకరమైనటువంటి పాపం అంటే, అక్కడ మోయాబీ స్త్రీలు ఇశ్రాయేలును మరి ఏమి చేయలేక ఎలా చేశారు అక్కడ మనం చూస్తాం. 1వ వచనంలో ఇశ్రాయేలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో వ్యభిచారం చేయసాగిరి. అంతటితో వారు ఆగిపోలేదు. వారు అంతటితో ఆగిపోకుండా మనం చూస్తూ ఉన్నాము. ఒక అతనైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒకడు 6వ వచనం మనం చూస్తాం. ఇదిగో మోసే కనులెదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ఏర్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కనులెదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. అక్కడ చూస్తాం మనం. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటే, మోయాబీలు స్త్రీలు వ్యభిచార సంబంధమైనటువంటి ఆత్మ కలిగిన వారు. అటువంటి ప్రాంతానికి వెళ్తున్నాడు ఈయన. అసలుకి ఎలిమెలెకు అర్థం ఏంటంటే దేవుడైన రాజు అన్నాడు. దేవుడైన రాజు అంటే ప్రభువే, దేవుడైన ప్రభువు, నా రక్షకుడు, నన్ను పరిపాలించేవాడు, నన్ను పోషించేవాడు. అలాంటి పేరు కలిగిన వ్యక్తి ప్రభు మరి రొట్టెల యూదా బెత్లెహేము వదిలి మోయాబుకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మోయాబు అని అటువంటి భయంకరమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవటం అన్నది ఆయన చేసినటువంటి పాపమై ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కష్టాలు, బాధలు, ఎప్పుడో సమస్యలు వచ్చినప్పుడు మన తీర్మానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు అనేక మంది మనం చూస్తున్నప్పుడు, ఈ గ్రామాల్లోకి వచ్చిన తర్వాత అనేక మందిని నేను చూస్తున్నప్పుడు వాళ్ళకి కలిగేటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులను బట్టి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళటం వల్ల మంత్రాలు చేసే వారి దగ్గరికి వెళ్తున్నారు, సేవ చూపించే వారి దగ్గరికి వెళ్తున్నారు, ఇదిగో చెల్లెంగతనం చేసే వారి దగ్గరికి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళింది కాక మా తల్లి మాట ఏంటంటే, లక్షలు ఖర్చు పెట్టామని అంటారు. లక్షలు ఖర్చు పెట్టాము. ఎంత బాధ అయిపోతూ ఉంటుంది.
మళ్ళా బాప్తిస్మం పొందిన వారే, ప్రభు బలంలో చేసి వారే, ప్రార్థన కలిగిన వారే, వాక్యం చదివిన వారే. కానీ సమస్య వచ్చినప్పుడు దేవుని వద్దకు రావాలి. ఎన్నోసార్లు వాక్యం ఉంటారు, నేను వినలేని అంటలేదు, వినుంటారు. అయినా కూడా ఎక్కడికి వెళుతున్నారు వారు? నాకు చాలా బాధ వేసింది. ఈ రోజుల్లో విశ్వాసులు ఆ విధమైనటువంటి స్థితి గుండా వెళుతున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి వారే దేవుడే తెలుసు అయినప్పటికీ కూడా ఎక్కడికో వెళుతూ ఉన్నారు. ఎక్కడికో దానివల్ల నష్టమే కానీ వాళ్ళకి ఏమన్నా ఉపయోగం అంటే ఏమి లేదు. మనలా అడిగిన ఏమైనా ఉపయోగమా అంటే ఏమి లేదు అయ్యా. అంతకంటే ఇంకెక్కువ కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఇంకేం లేదు. ఆస్తి నష్టమైంది, అంత నష్టమైంది, కానీ ఏ మేలు పొందుకున్నట్లుగా ఎవరైతే చెప్పలేదు. కాబట్టి మొట్టమొదటిగా నేను చూస్తున్నట్టు యూదా బెత్లెహేము వదిలి మోయాబు దేశానికి వెళ్ళిన ఎలీమెలెకు అని చూసాం. రెండో మాట మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? దేవుడు స్థలం వదిలి దేవుడు లేనిటువంటి స్థలానికి వెళ్ళాడు. దేవుని భయం లేని స్థలానికి. అసలు ప్రభు అక్కడ లేడుగా. మోయాబు దేశంలో ప్రభు ఎందుకున్నాడు అక్కడ? ఆయన ఉంది యూదా బెత్లెహేములో. అయ్యో, దేవుడు ఇక్కడ ఉన్నాడే, నా ప్రభు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడే. ఆయన అనేక గొప్ప కార్యాలు చేశాడు, అనేక గొప్ప, ఇదిగో ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడే, ఇదిగో యోర్దాను నదిని చీల్చాడే, ఇదిగో మరి మనందరినీ కూడా కానాను దేశాన్ని తీసుకొచ్చాడు, మాకు తోడుగా ఉన్నాడు, నడిపిస్తున్నాడు. వాక్యం చదివిస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను అని వాక్యం చదివి. ప్రభు చెప్పిన మాట అదే కదా. ఏమంటాడు మోసేతోటి? ఇదిగో నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా వస్తాను. కాబట్టి ప్రభు తోడుండేటువంటి స్థలాన్ని వదిలి, దేవుడు ఉండేటువంటి స్థలాన్ని వదిలి, ఇదిగో ఎక్కడో దేవుడు లేనటువంటి, దేవుని భయం లేనటువంటి స్థలానికి వెళ్ళటం అనేది అది చాలా భయంకరమైనటువంటి. దేవుని వదిలి వెళ్ళిపోవడం, దేవుని వదిలి వెళ్ళటం అనేది. ఈరోజు అనేక మంది ప్రభువుల స్థలాల్లో ఉండరు, ఎక్కడో ఏదో సంపాదించుకో, ఏదో చేయాలంటే అక్కడికి వెళుతూ ఉన్నారు. దేవుని ప్రభు కంటే ఇదిగో బ్రతికి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా పరిగెత్తిపోతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అసలు ప్రభు ఉండేటువంటి స్థలం, ప్రభు ఉండేటువంటి స్థలం వదిలి అనేది అది భయంకరమైనటువంటి. ఆది కాలంలో మనం చూస్తాము, అబ్రహాం అంటాడు దేవుని భయము లేని స్థలం అంటాడు. ఆది కాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకు అర్థమయ్యే మాట కొరకు ఆ యొక్క వాక్యాన్ని మనము చదువుదాము. 20వ అధ్యాయం. మరి ఆ ప్రాంతం అలా ఉందంటే మిగతా ప్రాంతం, మరి ఈ మోయాబు దేశం ఇంకెలా ఉంటుందో మన విషయాన్ని ఒక అర్థం చేసుకోవడం కోసం ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ఆది కాండం 20వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తాం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని చేసి తిని, అంతేగాక ఆమె నా చెల్లి. చాలు. ఏం చెప్పాడు అబ్రహాం తన భార్య గురించి? చెల్లెని చెప్పాడు అన్నమాట. ఎందుకు చెప్పాడు ఆయన ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి? ఇక్కడ దేవుని భయం లేదు. దేవుని భయం లేని ప్రజల మధ్య బ్రతకాలంటే భయమేగా. తను కాపాడుకోవటానికి చెప్పాడు తను నా చెల్లెని, తన భార్యను. వాస్తవం కూడా చెల్లు వరుసే అయినప్పుడు, ఏది అయినప్పటికీ కూడా దేవుడు లేనిటువంటి ప్రాంతంలో భయం పుట్టుద్దంటే అబ్రహాముకు భయం పుట్టింది. ఎందుకంటే అక్కడ ప్రజలు దేవుని భయం లేని వారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తారో ఏమో, ఎలా చేస్తారో ఏమో. ఈ ఎలీమెలెకు మోయాబు దేశానికి వెళ్ళాలంటే, అయ్యో అక్కడ దేవుడు లేడు కదా, అక్కడ ప్రభు లేడు కదా. ప్రభు లేని ప్రాంతం అంటే ఎలా ఉంటుంది? అది భయంకరంగా ఉంటుంది కదా. వారి మధ్య ఎలా బ్రతకాలనుకున్నాడు, వాళ్ళ మధ్య ఎలా జీవించాలనుకుంటున్నాడు, వారి మధ్య ఎలా ఉండాలనుకుంటున్నాడు. ఇదిగో దేవుడి ధర్మశాస్త్రాలను వదిలి, దేవుని ప్రజలను వదిలి అక్కడ ఎలా జీవించాలనుకో. అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదే, దేవుని యొక్క ప్రజలు లేరే, ప్రభు గురించి చెప్పేవాళ్ళు లేరే, అసలు ఇది మాట్లాడే వారు అందరూ ఎవరు? దేవుడు లేని ప్రజలు కదా. దేవుడు లేని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా ఆత్మీయ బ్రతకాలను కోరుకుంటావు? అసలు కుదరదు కదా అదంతా. వాక్యం ఏముంటుందంటే, ప్రభువు మనతో ఎలా వేళలా ఉండేవాడు. అది కరువు అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, అది మనం అర్థం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం రీతిగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాల్లో మరి ప్రభు యాకోబుతో మాట్లాడుతూ ఎలాగూ వాగ్దానాన్ని ఆయన ఎలా చెప్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఇక్కడ ఒక మంచి వాక్యాన్ని మనము చూడగలము. యెషయా గ్రంథం 43. అయితే
యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించినాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా నేను రక్షించేవాడను. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తును ఇచ్చినాను, నీకు బదులుగా కూసును శేబాన్ని ఇచ్చినాను. నీవు నా దృష్టికి పిడియైనందున. చాలు 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 చాలే మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యాకోబు తెమడిలో నిన్ను సృజించిన వాడికి యెహోవా, నేను నిన్ను కలగజేస్తానయ్యా, నేను నిన్ను కలగజేస్తాను, నేను సృజించాను, నేను నిర్మించిన వాడు నేను. ఎప్పుడైతే విశ్వాసులుగా మనము మన దేవుని గురించి మనకు అవగాహన లేకొస్తామో, ప్రభువు నన్ను నిర్మించాడు, నన్ను సృజించాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం దేవునికి లోబడతాం, ఆటోమేటిక్గా దేవునికి విధేయత చూపుతాం, ఆటోమేటిక్గా దేవునికి భయభక్తి కలిగి జీవిస్తాం, ఆటోమేటిక్గా దేవునికి లొంగుతాం, ఆటోమేటిక్గా దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. ఎందుకంటే నీవు నన్ను కలుగజేశావు. కలుగజేసిన దేవుని ఎడలా అంత విధేయత చూపించాల్సిన బాధ్యత మనకు ఉంది, అర్థం చేసుకుంటే. అందుకని ప్రభు ఏమంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విడిపించి ఉన్నాను. ప్రభు మనల్ని విడిపించిన దేవుడు కదా, ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు, మనల్నైతే పాపము నుంచి విడిపించిన దేవుడు. మన కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు తన యొక్క మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి శిక్ష అంతా మన మీదకి రావాల్సిన వారమై ఉండగా, ఆయన మన శిక్షను ఆయన భరించి మనల్ని విడిపించారు, పాపము నుంచి విడిపించాడు, పాపపు క్రియల నుంచి విడిపించాడు, సాతాను శక్తుల నుంచి విడిపించాడు, నిత్య నరకాగ్ని నుండి విడిపించాడు. అందుకని ఆయన ఏమంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను మన దాకా వచ్చినప్పుడు. అందుకే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ ఇంకొక మాట, నీవు నా సొత్తై ఉన్నావంటాడు. యేసు ప్రభు కూడా అది చెప్పేది. ఏమంటాడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను కనుక నీవు నా సొత్తై ఉన్నావు. ఈరోజు అనేక మంది విశ్వాసులు కానీ, క్రైస్తవ వారు, సేవకులు కానివ్వండి, మనము దేవుని సొత్తై ఉన్నాము అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ఎవరమంటే ఆయన సొత్తైన ప్రజలం. ఎలాగంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం పాపము చేత మనం బంధించబడి సాతాను యొక్క చేతుల్లో ఉంటే అక్కడి నుంచి మనం విడిపించి ఆయన మనకు విలువనిచ్చి మనకు ఇదిగో తన యొక్క రక్తాన్ని సిందించి విలువ పెట్టి కొన్నాడు. కొన్న తర్వాత ఆయన బిడ్డలు మేము. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇదిగో నన్ను ప్రేమించి ఇచ్చిన ఈ జీవితం ఆయనది కాబట్టి ఆయన కొరకు నేను బ్రతుకుతాను. కానీ ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనము, లేకపోతే బోధకులైన మనము ఆ విషయాన్ని మర్చిపోయేసి మన కొరకు మనమే బ్రతుకుతూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు ఫిలిప్పీయుల పత్రికలో, ఏమంటాడంటే, అనేకులు క్రీస్తు శిలువకు అవిధేయులుగా బ్రతుకుతున్నారంటారు. చూడండి మాటలు మనం చూద్దాం, ఎలా మాట్లాడతాడు, ఎలా బాధపడతాడు. అందులో ఒక చక్కటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. అనేకులు శిలువకు శత్రువులు. 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకొనిచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాలు చెప్పుచున్నాను. నా స్నేహంతము వారు కలిపి వారి దేవుడు. వారు దేనికోసం పరిగెత్తుతున్నారు? కడుపు కోసం పరిగెత్తుతున్నారు. దేనికోసం పరిగెత్తుతున్నారు? భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతున్నారు, భూ సంబంధమైన దానికోసం పరిగెత్తి సంపాదిస్తున్నారు. కానీ క్రీస్తు యొక్క శిలువ ఏం చేసిందో, క్రీస్తు యొక్క శిలువ ఎక్కడి నుంచి విడిపించిందో ఆ శిలువను మర్చిపోయారు. అంతే, మర్చిపోయారు. ప్రభు శిలువను మర్చిపోయారు. శిలువ లేకుండా, శిలువ గురించి వాక్యాన్ని మనము అర్థం చేసుకోకుండా ఎంత ప్రసంగించినా కూడా వ్యర్థమే. కానీ మన ఈ రోజులు మనం చూస్తున్నాము, శిలువ ప్రక్కన పెట్టారు, శిలువ గురించి సువార్తను ప్రక్కన పెట్టారు, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ప్రక్కన పెట్టారు, సమాధి చేయబడిన ప్రక్కన పెట్టారు, తిరిగి లేచిన ప్రక్కన పెట్టారు. ఇప్పుడంతా కూడా ఈ భూ సంబంధమైనటువంటి దానినే ప్రకటిస్తూ వస్తారు. అందుకనే ఆయనకు చాలా బాధ అయింది. అందుకని వీరందరూ కూడా ఎవరంటే వారందరూ కూడా క్రీస్తు శిలువకు శత్రువులు అన్నాడు. ఇది ఎంత భయంకరమైన మాట, అసలు అది ఎంత తీవ్రమైన మాట. అసలు చెప్పాలండి, అది అర్థం చేసుకుంటే ఎంత తీవ్రత ఉంది అందులో.
సిలువ లేదు. రండి 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 మా దగ్గర ప్రార్థన చేయించుకోండి, మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి. సిలువ లేదు. సిలువ దగ్గరికి వస్తే కదా పాపం అంటే ఏమో తెలుస్తుంది. సిలువ దగ్గరికి వస్తే కదా పాప క్షమాపణ అర్థమవుతుంది. సిలువ దగ్గరికి వస్తే కదా నీ కష్టాలు నీ బాధల కోసం ఆయన ఎంత శ్రమ పడ్డా నీకు అర్థమవుతుంది. సిలువ దగ్గరికి వస్తేనే కదా రక్షణ గురించి నీకు అర్థమైంది. సిలువ దగ్గరికి వస్తేనే మరి నీ యొక్క ప్రతిదీ కూడా నీకు అవ్వగలిగేది. ప్రతి సమస్యకు పరిష్కారం సిలువే. అక్కడికి తీసుకురాకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. అందువల్ల అనేక మంది అందుకని ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళందరూ కూడా క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిపోయారు అని చెప్పేసి. ఏదైతేనేమి ప్రభువు యెషయా గ్రంథంలో మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఆయన భయపడకము, పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు, జలంలో పడి దాటినప్పుడు నీకు తోడై ఉన్నా అన్నాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు? ఎర్ర సముద్రం నడిచినప్పుడు తోడై ఉన్నాడు. ప్రభువారు ఉన్నాడు కదా, వారికి తోడై ఉన్నాడు. నదుల్లోనే ఎప్పుడు యోర్దాను నదులు దాటినప్పుడు తోడుగా ఉన్నాడు ప్రభువారు. ఇక్కడ నువ్వు అగ్నిలో నడుచున్నప్పుడు అన్నాడు. అగ్నిలోకి ఎవరు వెళ్ళారు? దానియేలు వెళ్ళారు. మనం చూస్తాం దానియేలు గ్రంథం స్నేహితులు వెళ్ళారు. వారి యొక్క దానియేలు గ్రంథం 3:23 మనం చూస్తాం. వారి ముగ్గురు స్నేహితులు అగ్నిలోకి వెళ్ళిపోయారు. రాజు అగ్నిలు వేస్తున్నప్పుడు ముగ్గురు వేశారు కదా, నలుగురు కనపడుతున్నారు ఆయనకి, రాజుకి. ఈ పిలిచాడు వారి పక్కన, వారు ఏంటయ్యా మనం వేస్తున్న ముగ్గురిని కదా నలుగురు కనపడుతున్నారు ఏంటి అని. దేవుడి స్థలం. ప్రభు సముద్రంలో ఉన్నాడు, ప్రభు నదుల్లో ఉన్నాడు, ప్రభు అగ్నిలో కూడా ఉన్నాడు. అందుకని వాక్యం ఉంటుందండి, ప్రభు నేను వెళ్ళవను ఎడబాయను. ఈ మాటను మర్చిపోయాడు ఎలిమేలెకు. ఈ మాటను అర్థం చేసుకోలేకపోయాడు ఎలిమేలెకు. ప్రభు కష్టాల్లో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు, సమస్యల్లో ఉంటాడు. అది ఏ సమస్యలైనా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడంతే. ఆయన మహిమ కొరకు ఆయన తోడుగా ఉంటాడు. కరువు వచ్చిందని పారిపోయాడు. ఆయన కరువు వచ్చిందని ఇటు వెళ్ళిపోయిస్తాడు. ఇటు వెళ్ళిపోయిస్తాడు. ఎంత భయంకరమైనటువంటి మాట. కాబట్టి మనకు వచ్చేటువంటి ఏది, అందుకని వాక్యం చదివిస్తుంది, శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా మనకు సంభవించినప్పుడు వెంటనే మనం చేయవలసిన పని ప్రభు పాదాలు పట్టుకోవడం తప్ప అక్కడి నుంచి బయటికి వెళితే నష్టపోతాము అనే విషయాన్ని ఈ యొక్క ఎలిమేల యొక్క జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. దేవుడు స్థలముగా నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా నష్టమే. లోతు ఏమైపోయాడు? అబ్రహాముతో ఒకవేళ ఉండుంటే లోతు కూడా ఒక మంచి విశ్వాసిగా ఉండేవాడు. తన కుటుంబం అలాగే విశ్వాస జీవితంలో కొనసాగి ఉండేది. కానీ దేవుడు లేడు ప్రాంతానికి వెళ్ళాడు. తన జీవితం, తన యొక్క కుటుంబ జీవితం అంతా కూడా పాడైపోయింది. మొత్తం మీద లోతు నీతి మంతులని వాక్యం చదివిస్తుంది. ఆయన వరకు రక్షింపబడ్డాడు, కానీ మిగతా వాళ్ళంతా కూడా తన తర్వాత జనరేషన్ అంతా కూడా పాప స్థితికి, మోయాబు దేశంలోకి దాకా వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నట్లయితే, ఎలిమేలెకు దేవుడి నుండి స్థలాన్ని వదిలి దేవుడు లేని స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అది రెండు మాటలు మనం చదివాం. ఒకటి, యూదా బెత్లెహేము నుండి మోయాబు వెళ్ళిన ఎలిమేలెకు, దేవుడు స్థలము వదిలి దేవుడు లేని స్థలానికి వెళ్ళిన ఎలిమేలెకు. మూడోది మనం చూస్తున్నాం, బ్రతుకుదామని వెళ్ళినాడు, బ్రతుకే పోయింది. బ్రతుకుదాం అనుకున్నాడు ఆయన, బ్రతకాలి, నేను జీవించాలి అనుకున్నాడు ఆయన. ఒకవేళ నేను మోయాబు దేశానికి, కరువు ప్రాంతం నుంచి వీళ్ళంతా ఉండేవాళ్ళంతా అమాయకులు, వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళంతా కూడా కుటుంబం అంటే బాధ్యత లేదు, కాబట్టి నా కుటుంబం అంటే బాధ్యత ఉంది, నేను వెళ్ళి ఎలాగైనా సరే సంపాదించాలి, ఎలాగైనా బ్రతకాలి, బాగా చక్కగా సంపాదించి గొప్ప వ్యక్తిగా తిరిగి రావాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద అక్కడ కాపురం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదో బ్రతకాలనుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడే తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యం రీతిగా చదివిస్తుంది. ప్రభు ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము, ఆయన దేనికోసం కష్టపడమంటున్నాడు, దేనికోసం ఆయన పోరాడమంటున్నాడు, అది వదిలేస్తున్నాం మన రోజుల్లో. యోహాను రాసినటువంటి సువార్త 6:27 మనం చూస్తాము. ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభు చెప్పేటువంటి గొప్ప సత్యము అందులో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాం 6:27 చదువుదాం.
క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. దేనికోసం కష్టపడమంటున్నాడు? క్షయమైపోయే ఆహారం, చచ్చిపోయే ఆహారం, దానికోసం కష్టపడతారు. అంటే శరీరాన్ని పోషించుకునే ఆహారం కొరకు ఎందుకు పరిగెత్తున్నారు అంటాడు ఆయన. ఇదేముంది, ఒక రోజు పోతుంది, ఈ శరీరం ఏమి ఉండదుగా, భూమిలోకి వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇంకొకటి ఉంది మనకి, అక్షయమైన ఆహారం. దానికోసం కష్టపడండి, అది నిత్య జీవానికి తీసుకెళ్లేది. ఏంటి అక్షయమైన ఆహారము? దేవుని యొక్క వాక్యమే అక్షయమైన ఆహారం. నా మాటలు మీకు నిత్య జీవాన్ని కలుగజేస్తాయి అన్నాడు. నా మాటలు మిమ్మల్ని నిత్య జీవనం నడిపిస్తాయి అన్నాడు. నా మాటలు మిమ్మల్ని నిత్య నివాసం నడిపిస్తాయి అన్నాడు. కాబట్టి ఆయన మాటలే మనకు ఆహారమై ఉంది. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, ఏం చెప్పి మత్తయి సువార్తలోనే ఆయన చెప్పాడు, అయ్యా ఆకాశ పక్షులు చూడండి, వాటిని చూడండి, వీటిని చూడండి అని చెప్పాడు. నాకు తెలియదా నీ శరీరానికి బట్ట కావాలని తెలియదా? నువ్వు ఉండటానికి ఇల్లు కావాలని నాకు తెలియదా? నువ్వు తినడానికి తిండి కావాలని నాకు తెలియదా? ఇవన్నీ నాకు తెలుసు కదా. ఏమన్నాడు ఆయన? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి. ముందు నువ్వు ఆత్మీయ జీవితంలోకి ముందుకు రా, అప్పుడు నేను ఎన్ని నీకు ఇస్తాను, ఎన్ని నీకు సహాయం చేస్తాను, అవన్నీ ఆటోమేటిక్గా నీకు వస్తాయని చెప్పాడు. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే బ్రతుకు తెరువు కోసం ఏదో చేయాలనుకుంటాం, ఏమేమో చేయాలనుకుంటాం. కానీ 35వ వచనం మనం చూస్తాం, 6వ అధ్యాయం యోహాను సువార్తలోనే, అందుకేసి వారు చెప్పిన జీవాహారం నేనే, జీవమిచ్చే ఆహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను దప్పికొనడు. ప్రభు వాక్యము, ప్రభు యొక్క కృప, ప్రభు వైపు ప్రభు యొక్క వాక్యం తట్టు మనం చూడాలి తప్ప దేవుని యొక్క వాక్యం తట్టు మనం చూస్తే ప్రభు సహాయం చేస్తాం. అందుకే యాకోబు పత్రిక అంటాడు, ఇదిగో ఆయనేమో రాసే మాట ఏంటంటే, మనం దేవుని యొక్క వాక్యం గురించి రాశాడు. అక్కడ ఏమి చేయాలో అక్కడ ఒక మాట చెప్పాడు. ఆ మాటను మనం చూడడానికి ప్రయత్నించేద్దాం. దాదాపు మనం సమయం కూడా అయింది కాబట్టి మనము ఎక్కడ చదువుదామంటే మనము 19వ వచనాన్ని మనం చదువుదాం. 1వ అధ్యాయం 19వ వచనాన్ని. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి తెలుగుక ప్రతి మనుషుడు వినుటకు వేగపడేవాడును, మాటలు నిదానించేవాడును, కోపగించడానికి నిదానించేవాడని ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కర్మ విరవక్షణ దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం ఎలా అంగీకరించాలి? సాత్వికముతో. దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలన్నాడు ప్రభువారు. ఎందుకంటే మన ఆత్మను రక్షించేది, శరీరాన్ని రక్షించాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. పాపం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సరే, తన ప్రాణాలు పోయినాయి, తర్వాత అయినటువంటి కుటుంబం తిరిగి రావాలిగా. తన కుమారులు అక్కడే ఉన్నారు, మనం అక్కడే ఉండి అక్కడే పెళ్లి చేసుకున్నారు. అరే, దేవుని యొక్క వాక్యం మనకి ఏమి చదివిస్తుంది? ధర్మశాస్త్ర ప్రకారం అన్ని జనులను పెళ్లి చేసుకోకూడదు కదా, చేసుకున్నారు. గ్రహారాధికులు చేసుకోకూడదు, చేసుకున్నారు. ఇద్దరు చనిపోయారు. కాబట్టి బ్రతుకుదామని వెళ్ళాడు, కానీ బ్రతుకే పోలీసు. దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యత. ప్రభువున యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన జీవించుడు గాని దేవుని నోటి నుంచి ప్రభు యొక్క వాక్యమే మనం జీవానికి ఇచ్చేది. నిత్య జీవానికి ఇచ్చేటువంటి వాక్యాన్ని ప్రక్కన పెట్టి శరీరాన్ని శరీర సంబంధం ఆహారం కొరకు పరిగెత్తి 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 దేవుని ఈ శరీర సంబంధమైన ఆహారం ఏం చేస్తుంది? చివరికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వదిలిపెట్టేపిస్తుంది అనమాట. ఈ శరీర సంబంధమైన ఆహారం పరిగెత్తి వెళ్ళామంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వదిలిపెడతాం. ఎందుకు వదిలిపెడతాం? ఈరోజు మనం చూస్తాం, పట్టణాల్లో అయితే ఏం చేస్తారు? ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతారు. ఆదివారం కూడా దేవుణ్ణి ఆరాధించుకుంటే పల్లెల్లో కూడా వెళ్తున్నారండి. ఇప్పుడు
వాళ్ళు కూడా వెళుతున్నారు ఇప్పుడు సండే ఎనగంలోనే ప్రభు ఆత్మ సంబంధమైన ఆహారం. ప్రభు ఈ ఆదివారం నాతో ఏం మాట్లాడతాడు, ప్రభు ఈ ఆదివారం ఏ వాక్యం చేత నన్ను హెచ్చరిక చేస్తాడు, దేవుని యొక్క వాక్యం చేత ఈరోజు నన్ను ఏ విధంగా బలపరుస్తాడు, ఏ విధంగా నన్ను నడిపిస్తాడు, ఏ విధంగా నాకు ఆయన సహాయపడుతుంది వాక్యము. ఈరోజు ఈ వారం వింటే మళ్ళీ ఆదివారం దాకా ఈ వాక్యమే కదా నాకు తోడై ఉండేది, నన్ను నడిపించేది నా కష్టాల్లో, నా బాధల్లో, నా విశ్వాసపు జీవితంలో. మరి దేవుని మాట వినకుండా నేను మరి వెళ్ళిపోతే ఎలాగా అన్న ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క వాక్యము నిత్యం ఉండేది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యమే నిత్య జీవాన్ని ఇచ్చేది. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు నిత్య జీవం ఇచ్చి జీవవాక్యం నాలో ఉంది అంటాడు. నా ఎద్దుకు రండి అంటాడు, నా దగ్గర ఉండండి అంటాడు, నా మాట వినండి అంటాడు. ఆయన మాట వింటే మనకి ఏ ఏ కరువు ఉండదు. ఆయన మాట వింటే ఏ కరువు ఉండదు. ఆయన మాటకు లోబడితే ఏ ఇబ్బంది ఉండదు. ఆయన తెలియదు. ఆయన అన్నాడు కదా, నాకు తెలుస్తే నీకు ఆహారం కావాలని, నాకు తెలుసు నీకు కష్టం వచ్చిందని, కరువు వచ్చిందని ప్రభువు తెలియదు. మరి కరువులు అంతకుముందు అక్కడ వారందరూ బతకలేదు, వారందరూ పోషించలేదు ప్రభు వారు. ఇప్పుడు ఆయన వచ్చాడు, మిగతా వాళ్ళందరూ పోషించలేదా? వారందరూ చనిపోయారు. ఒకవేళ ఉంటే వాళ్ళందరూ చనిపోయి ఉంటే చూడు, నేను అందరూ చనిపోయారు కరువు దెబ్బకి, నేను ఒక్కరిని మోయేపులు రాబట్టి బతికాను అనుకోవచ్చు. మళ్ళా ప్రభు కృప చూపించాలంట, అప్పుడు అందరూ వెళ్ళారు. కాబట్టి బ్రతుకు తెరువు కోసం వెళ్ళినాడు, బ్రతికే అన్న వాక్యాన్ని మనం దేవుడు దీవించి ఆశ్రయించింది కాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, చాలా మంచిగా వివరించారు మీరు. సో మనము వెళ్ళే ప్లేసు చాలా ఇంపార్టెంట్ అని. సో అదేగాక తర్వాత ఒక్కోసారి మనము చేసే పని కరెక్ట్ అయినా మనం వెళ్ళే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. దేవునిలో కనిపెట్టి వెళ్ళాలి. ఏదో మన అవసరము, మన ప్లాన్లు మనం వేసుకొని వెళ్ళిపోయి అది కరెక్ట్ ప్లేస్ కాకపోయినా ఏదో ప్రయత్నం చేయాలని మనం అనుకోవడం చాలా తప్పు. చాలామంది కూడా నేను విన్నాను, కొంతమంది అయితే బిజినెస్ టైప్ కూడా ఇంపార్టెంట్. మనకి ఒక క్రైస్తవులకి బిజినెస్ టైప్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం సంపాదించిన తప్పు కాదు, కానీ ఎలా సంపాదిస్తున్నాము, మనం ఉండే ప్లేస్ తప్పుగా, మనం వెళ్ళే ప్లేసు వెళ్ళాలి, కానీ ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో నేను విన్నాను, ఒక పాస్టర్ గారు అయితే సంపాదన కోసమని లేకపోతే బిజినెస్ పెట్టాలని చెప్పి రాంగ్ బిజినెస్లో పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ వైన్ బిజినెస్లో పెట్టడం. సో బిజినెస్ చేయడం తప్పు కాదు, కానీ ఎలాంటి బిజినెస్ మనం ఎన్నుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఒక అన్యులు ఏం చెప్పారంటే, మీరు పాస్టర్ గారు, నేను కలిసి ఈ బిజినెస్ చేయలేను అని అన్యుడే చెప్పేలా స్థాయికి వచ్చారనమాట. సో అలాగ ఉండకూడదు మనం. అది ఎంత తప్పు అంటే అసలుకి వెళ్ళడం తప్పు కాదు ప్రదేశాలకి, కానీ దేవుని ఎంతో అడిగి కనిపెట్టి ఇది అవునా కాదా, మనం అన్ని జీవనంలోకి వెళ్తున్నాం, దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్తున్నాడు లేదా, నా సొంత ఆలోచనతో వెళ్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇలాగా అది తెలిసి మోయాబుల గురించి తెలిసి కూడా అక్కడికే వెళ్ళాడు. తెలిసి అక్కడికి వెళ్ళి తన జీవితాన్ని కోల్పోయాడు. బ్రతుకు తెరువు కోసం పోతే బ్రతికే పోయింది, బ్రతుకు తెరువు కోసం పోతే లాస్ట్కి బ్రతికే లేకుండా పోయింది అన్నమాట. అలాగా మనం చాలా హెచ్చరికతో వెళ్ళాలి. వెళ్ళడము ఎక్కడికి వెళ్తున్నాం ఏదో మైండ్కి వచ్చినట్టు వెళ్ళడం కాదు, కానీ దేవునిలో కనిపెట్టి వెళ్ళాలి. ఒక ఊరు మారినా, ఒక చర్చి మారినా, ఒక ప్రదేశం మారినా దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. మనతో పాటు మన కుటుంబం కూడా భరిస్తుంది ఆ కష్టాలని. కాబట్టి ఈ విధంగా మనం తన కుటుంబమే లేకుండా పోయింది. సో మనం చేసే ప్రతి అడుగు చాలా విలువైనది, చాలా ప్రమాదకరమైనది కూడా. దేవుడు తోడుగా లేకపోతే చాలా ప్రమాదకరమైనది అని చాలా చక్కగా వివరించారు బ్రదర్ మీరు. సో ఈ విధంగా మనము ప్రతి అడుగులో మనం దేవునిలో కనిపెట్టే వెళ్ళాలి, కానీ మన సొంత ఆలోచన లేకపోతే చాలా ప్రమాదకరం అనేది చాలా వివరంగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మన సామ్యుయల్ పాస్టర్ గారు ప్రేయర్ చేసి తర్వాత అలాగే బెనిడిక్షన్ కూడా ఇస్తారు. జాన్ సుజ్ఞానం గారు ఇవ్వండి. నేను ఒక మీటింగ్ ఉంది, వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, శామ్యుయల్ గుండు పాస్టర్ గారు. వీలవుతుందండి? ఓకే. సో లేదంటే వింటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మహోన్నతుడా, స్తోత్రాలు నాయన, సర్వకృపాని అయిన తండ్రి, ఈ సాయంకాల వేళ నీ ప్రియమైన ఆయన పిల్లలంగా మేమందరం చేరి ఎక్కడెక్కడో ఉండి ప్రభువా ఏక మనసు ఏక ఆత్మ కలిగి జూమ్ కాల్ ద్వారా నీ అమూల్యమైన సహవాసము కలిగి ఉండడానికి చూపిన కృపను పెట్టమనాలయ్యా. అయ్యా ప్రియ సేవకులు తండ్రి, ఈ దినాన జాన్ సుజ్ఞానం గారు తండ్రి, వారిని మీరు నిలబెట్టి
చక్కని ప్రభా వాక్యోపదేశాన్ని మీరు అందించారు. దేవా, సాయంకాలం వేళ తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన సందేశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. అవును తండ్రి, అహిమేలెకు ప్రభా నీ చిత్తాన్ని గ్రహించక, ప్రభువా నీ శిక్షలను గమనించలేక, కరువు రావడానికి గల కారణాలేంటో వాక్య వెలుగులో తెలుసుకోలేక తండ్రి, లోకంలో ప్రభువా మనుష్య రీతిగా ఆలోచించి లోకంలో తండ్రి తన సొంత నిర్ణయాల మీద ఆధారపడి తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని తండ్రి ప్రభువా నీవు అసహించుకుని ప్రభువా నీకు ఇష్టం లేని ప్రజలు ప్రభా మోయాబీల మధ్యలోకి వెళ్ళి తండ్రి తన యొక్క జీవితాన్ని కోల్పోయినాడు. అవునయ్యా, నీ చిత్తాన్ని మేము కనిపెట్టాలని, నీ చిత్తాన్ని కనిపెట్టకపోతే వచ్చే పరిణామాలను నీ దాసుని మీద నిలబెట్టి వాడుకొని చక్కగా మీరు నాయన మాట్లాడారని బట్టి మీకు స్తోత్రాలు. దాసునితో మీరు బలపరచండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఇన్న ఈ మాటలు మా హృదయాలలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. మా దేవ, మేము ఎవరు కూడా విని మోసపోయే వారముగా ఉండకుండా కాక తండ్రి, విని వాటిని గ్రహించి వాటి ప్రకారంగా జీవించుడికై మమ్మల్ని మేము సరి చేసుకోవాలి. ఆ రీతిగా మా హృదయాలను మీరు స్థిరపరచండి, వదిలిపరచండి. ఈ కార్యక్రమం నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు, ఇంకా మరెక్కువ మంది ప్రభావ సహోదరులు సహోదరులు జీవించగలుగుతూ సహాయం చేయండి. ఈ యొక్క సహవాసాన్ని మీరు వృద్ధి చేయండి. సహోదరులు రాజుగారిని తన సహా టీమును కూడా మీరు దీవించండి. ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా బలపరచండి. ఇంకా నీ చిత్తము నీ రాకల ఆలస్యమైతే మరిన్ని అయ్యా ఇలాంటి మీటింగుల ద్వారా మేము బలపరచబడి ఒకరికొకరు ప్రోత్సహించుకుని, ఒకరికొకరు హెచ్చరించుకుని, ఒకరికొకరు ప్రభా ఆయన సన్మానించుకునేటువంటి ఒక గొప్ప సహవాసాన్ని మీరు ఈ రీతిగా అనుగ్రహించినందుకు స్తోత్రం ఆయన దీవించండి. పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఈ బలమైన చేతులకు అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా జాన్ సుజ్ఞానం గారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేక రీతిలో దీవించి వారిని పరిచయం నిమిత్తం వాడుకున్నాం. ఇంకా బలపరచున్నాం. దీని దీవెన ఈ సాయంకాల ఆశీర్వాదం మా అందరికీ సమృద్ధిగా దయచేయండి. ఆ ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృపయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. God bless you, brother. సామ్యుల్ గారు వందనాలు. వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ జాన్ సుజ్ఞానం గారు అండ్ మీరు గ్రూప్ లో ఉన్న సహోదరులందరికీ మరొకసారి వందనాలు. Thank you so much for sharing the wonderful word of God this evening time. We are so blessed to have this fellowship. Thank you. Yes. నిజమే, చాలా మంది దైవ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునేలా మిస్ అవుతున్నారు. వాక్యాన్ని గ్రహించకపోతే జరిగే పరిణామాలను చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ అ గ్రేట్ టైమ్ టు హ్యావ్ యూ. ప్రైజ్ గాడ్. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. మల్లేష్ బ్రదర్, రవి, రాజశేఖర్, బక్రయ్య బ్రదర్కి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మంచిది బ్రదర్, ఇది మీటింగ్ లో ఉన్నాడు, వెళ్ళాడు. మళ్ళా మనం వచ్చే మంగళవారం కలుద్దాం అందరూ. ఓకే తప్పకుండా. బాగా